ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై చర్చించారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను సోనియాకు అందించారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, శ్రీనివాస్, 3వ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. 2 రోజుల క్రితం ఓట్ చోరీపై ధర్నాకు సంబంధించి కార్యక్రమానికి హాజరై నిన్నంతా కూడా ఏఐసీసీకి సంబంధించిన నేతలు కలిసి తాజాగా కాసేపటి క్రితమే ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో సుదీర్ఘంగా సమావేశం అవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సైతం కూడా సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఇక తెలంగాణలో డిసెంబర్ 8-9 తేదీలో 2 రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి వివరాలను సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది. ప్రజాపాలన 2 ఏళ్లుగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు సోనియా గాంధీకి ఇతర అంశాలను వివరించడం కూడా జరిగింది. ఇక తెలంగాణలో ప్రజాప్రభుత్వం పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క దూరదృష్టిని సైతం కూడా సోనియా గాంధీ అభినందించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి భవనంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఆకాంక్షిస్తూ కూడా రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ సైతం కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కాసేపటి క్రితమే పార్లమెంట్ లో ప్రధానంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలు సైతం కూడా భేటీ అయ్యారు. భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్టుల పేరు మీద తీసుకొచ్చిన అప్పులకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించిన అంశాలపైన కూడా వారి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. మరోవైపు వెనుకబడిన జిల్లాలుగా గతంలో ఉమ్మడి తెలంగాణలో 10 జిల్లాలు, 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన నిధుల అంశాలకు సంబంధించి వాటిలో కూడా కొన్ని వెనుకబడిన జిల్లాలకు దాదాపు 50 కోట్ల చొప్పున ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం అందిస్తుంది. వాటికి సంబంధించిన నిధులతో పాటు రాష్ట్రంలో ఇటీవల చేపట్టబోతున్న కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పైన కూడా నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసి ఈ రోజు సాయంత్రం కానీ లేదంటే రేపు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.